ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు. అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది. అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించినాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదేవా, నేను అనుకోలేదేవా, నన్ను క్షమించయ్యానే. దేవుని కాళ్ళు పట్టుకుంటా. ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడలు కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదేవా. నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచావని నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, కొనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెప్తే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన 2 పాదాలు పట్టుకుని ఏడుస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే ఫైనల్ గా చెప్తున్నా, ఆయన మీ నాయన, నిన్నెంతో ప్రేమించే నాన్న. భూ సంబంధమైన నాన్న నిన్ను వదిలిపోయినా, పట్టించుకోకపోయినా, అర్థం చేసుకోపోయినా, ఆదరించకపోయినా, నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది మొదలుకొని ఈనాటి వరకు నీడలా నిన్ను వెంటాడుతూ నిరంతరం కాచుకుంటూ నీ మహిమను కోరి, నీ మంచిని కోరి, నీ క్షేమాన్ని కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మనసు గాయమవుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు, కొంచెం నలుగుడు అనుభవించాలి నువ్వు. ఎందుకంటే దీని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు. కొంచెం ఓర్చుకో, కొద్దిగా తాళుకో, కొంచెం తట్టుకో. దీని ఫలితం నువ్వు గొప్పగా అనుభవించబోతున్నావు. దీని ఫలితం గొప్పగా అనుభవించబోతున్నావు. నా మాట నమ్మ, తట్టుకోమా, కొంచెం తాళుకో. మాకు ఇష్టం లేదు నువ్వు శ్రమ పడటం, కానీ అవసరమై ఉంది. అవసరం. ఈరోజు నీకు నేర్పుతున్న అనుభవాలు నీకున్నాయి, నీకు ఇస్తున్న ట్రైనింగ్ నీకుంది. అది పూర్తయినప్పుడు నిన్ను నిలబెట్టే దగ్గర నిలబెడతాడు.